భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాబోయే ఎన్నికలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా తన కొత్త టీంని ప్రకటించారు. ఇక ఇందులో భాగంగా పలువురు సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొత్త కార్యవర్గంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందిని నియమించారు. వారిలో ఏపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరికి అవకాశం దక్కింది. బీజేపీ కొత్త కార్యవర్గంలో తెలంగాణ నేతలెవరికీ చోటు దక్కలేదు. ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ని బీజేపీ హైకమాండ్ తొలగించింది. ఉపాధ్యక్ష పదవి నుంచి డీకే అరుణను తప్పించిన అధిష్టానం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ కి ఉద్వాసన పలికింది. లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్యను నియమించింది. జాతీయ కార్యవర్గంలో కనీసం 2 ఆఫీస్ బేరర్లుంటారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆశించగా ఏ ఒక్కరికి జాతీయ కమిటీలో చోటు దక్కలేదు. మరోవైపు పురంధేశ్వరి సహా 13 మందిని ఉపాధ్యక్షులుగా ప్రకటించింది పార్టీ హైకమాండ్. జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ ని నియమించింది. జాయింట్ సెక్రటరీలుగా ముంబైకి చెందిన శివప్రకాష్, ఛత్తీస్గఢ్ కు చెందిన సౌదన్ సింగ్ నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, సునీల్ బల్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్ తో పాటు హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా నియమితులయ్యారు. జాతీయ కార్యదర్శులుగా 16 మందికి చోటు కల్పించారు. జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్, జాతీయ సంయుక్త కోశాధికారిగా రాజేష్ మంగల్ ని నియమించారు. పంజాబ్ కి చెందిన తరుణ్ చుగ్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శిగా ఉత్తరాఖండ్ కు చెందిన మహేంద్ర పాండేకు అవకాశం కల్పించారు. అన్ని విభాగాల జాయింట్ కోఆర్డినేటర్ గా ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని నియమించింది పార్టీ అధిష్టానం.